గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, ప్లస్ మనకి ఈరోజు ఎలాంటి ట్రేడ్స్ దొరికినాయి అన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, దీంట్లో చూడండి, ఈరోజు నిఫ్టీ నెగిటివ్లో ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వడం కూడా నెగిటివ్నే ఓపెన్ అయింది, ప్లస్ క్లోజింగ్ కూడా నెగిటివ్నే ఇచ్చింది. దీంట్లో చూస్తే ఈ క్యాండిల్లో ఉంది చూసారా, ఈ క్యాండిల్లో మనకి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్గా పనిచేయాలి. పనిచేసినప్పుడే మనకి నెక్స్ట్ ఫర్దర్ మూవ్ అనేది పైకి రావాలి. ఒకవేళ దీన్ని కనుక బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ లెవెల్స్లో మనకి ఈ లెవెల్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడి నుంచి మార్కెట్ ఒక టర్న్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఫాల్ అయ్యే మార్కెట్ అయితే ఈ పాటికి ఫాల్ అయిపోయేది. ఇది ఫాల్ అవ్వకుండా ఇది సస్టైన్ అవుతుంది. ఇప్పటికి 50% లెవెల్ కింద క్లోజింగ్ ఇచ్చింది, కానీ ఈ లెవెల్ని 24,500 లెవెల్స్ సస్టైన్ అయితే ఇక్కడి నుంచి ఒక మంచి బులిష్నెస్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. తర్వాత ఒకవేళ 24,500 లెవెల్స్ బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి మనకి కరెక్ట్గా 24,480 అదే రేంజ్ అనుకోండి. అది కనుక బ్రేక్ అయితే మళ్ళీ కరెక్ట్గా మనకి 24,400, ఆ తర్వాత 24,350 ఈ రెండు సపోర్ట్స్గా పనిచేస్తాయి. మ్యాక్సిమం 24,500 స్టేబుల్ అవ్వాలి. ఇది అవ్వకపోతే 24,350 లెవెల్స్ అనేది సపోర్ట్గా పనిచేస్తుంది. ఇకపోతే రెసిస్టెన్స్గా చూసుకుంటే ఈరోజు క్యాండిల్ హై ప్లస్ నిన్నటి క్యాండిల్ హై, ఈ రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా పనిచేస్తాయి. అంతకన్నా ముందు చూసుకుంటే మనకి ఈ లెవెల్ కూడా మంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది, 24,600 లెవెల్స్ కూడా. సో దీన్ని బట్టి ప్లాన్ అనేది కరెక్ట్గా చేయండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, దీన్ని బట్టి చూస్తే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఈ రెండు పనిచేస్తున్నాయి. తర్వాత సపోర్ట్ లెవెల్ వచ్చి ఇది ఉంది 24,500. ఇది బ్రేక్ అయితేనే నెక్స్ట్ లెవెల్ మనకి ఇది వస్తుంది. ఇది రావడానికి ముందు కూడా మనకి ఇక్కడ ఇంకో సపోర్ట్ లెవెల్ ఉంది, బట్ అది అంతగా పనిచేయకపోవచ్చు. సో రేపు కూడా మార్కెట్లో ఉంటే ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్ ఉండొచ్చు. ఈరోజు కొంచెం ట్రెండింగ్ మిగతా అన్ని రోజులతో పోల్చుకుంటే కొంచెం ట్రెండింగ్ కనిపించింది. బట్ రేపు ఉంటే ఒక మంచి ట్రెండింగ్ డే రావచ్చు అనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు అయితే మార్కెట్ ఈ 5th డిసెంబర్ క్యాండిల్ లోపల ఉందో అప్పటి వరకు ఒక నిర్దిష్టమైన ట్రెండ్ అని చూపించదు అనమాట. ఇది ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. అంతేకాక డిసెంబర్ మంత్లో మామూలుగానే కొంచెం తక్కువగా ఉంటుంది, ట్రేడింగ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే FIIs వాళ్ళంతా హాలిడేస్లో ఉంటారు కాబట్టి. ఓకే, సో నిఫ్టీలో చూసి ఇది సపోర్టు, ఇది రెసిస్టెన్స్, ఏరియాని బట్టి ట్రేడ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీతో పోల్చుకుంటే మొన్నటి వరకు అది స్ట్రాంగ్గా కనిపించింది, బట్ టుడే ఇట్ షోస్ టోటల్ వీక్నెస్. ఈ వీక్నెస్ అనేది మనకి ఈ 5th డిసెంబర్ క్యాండిల్ లో వరకు అయితే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్లస్ ఈరోజు లో ఉంది చూసారా, ఇది కరెక్ట్గా ఈ క్యాండిల్లోకి దాకా వచ్చింది, దరిదాపులుగా వచ్చింది. బట్ ఇది కనుక బ్రేక్ అయితే నెక్స్ట్ ఇదే, ఇంక వేరే సపోర్ట్ ఎక్కడ లేదు. సపోర్ట్ ఉంది ఇక్కడ, ఈ లెవెల్స్ వచ్చి సపోర్ట్గా పనిచేస్తాయి. 52,980, 52,850 ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇది, దాని తర్వాత ఇది. కానీ మార్కెట్ అనేది ఇప్పుడు కొంచెం ఇలాగే ఉంటుంది, డైసీగా ఉంటుంది. ఎందుకంటే ఈ మంత్ ఎండ్ వరకు ఇలాగే ఉండొచ్చు. జనవరి 6th తర్వాత మంచి మూమెంట్స్ రావచ్చు. ప్లస్ దానికంటే ముందు డిసెంబర్ 23rd ఒక మంచి మూవ్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, దీంట్లో బ్యాంక్ నిఫ్టీలో మనకు రెసిస్టెన్స్ ఇప్పుడు ఈ లెవెల్ వచ్చేసి రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. 53,350 రేంజ్. 350 అనడం కన్నా 400 అనడం బెస్ట్. ఓకే, 400 రేంజ్ వచ్చేసి మనకి మంచి రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. సో దీనిపైన వెళ్తే ఒక కాల్లోకి కూర్చున్నా కానీ ఇక్కడ అన్ని రెసిస్టెన్స్లు ఉన్నాయి. సో జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకసారి చెక్ చేద్దాం. ఇది కూడా చూడండి,
ఇదంతా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఫామ్ అయిపోయింది 53,350 రేంజ్. ఇక్కడ నుంచి మార్కెట్ దీని కిందకు వస్తే కానీ మనకి ఈ లెవెల్ రాదు, ఈ లెవెల్ వస్తే కానీ ఈ లెవెల్ రాదు, రైట్. ఈ లెవెల్ కూడా క్రాస్ అయితే కానీ మనకి ఈ లెవెల్స్ రావు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే 52,800 రావడం కూడా కష్టమే. ఎందుకంటే మార్కెట్ని కింద పైన ఇటు సైడ్ వేస్లోనే ప్లాన్ చేస్తున్నారు మ్యాక్సిమం. సో చూసి ట్రేడ్ చేసుకోండి. ఇంకోటి తర్వాత మనకి ఇక్కడ హయ్యర్ లెవెల్స్ ఇది రెసిస్టెన్స్గా ఇంకో రెసిస్టెన్స్గా పనిచేయచ్చు. సో బీ కేర్ఫుల్. 53,600 లెవెల్స్ మంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా పనిచేయచ్చు. దానికంటే ముందు 53,350 ఆర్ 400 రేంజ్ ఇది కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా పనిచేయచ్చు. ఈరోజు ట్రేడ్స్ చూద్దాం. నిఫ్టీలో మనకి 920, 925 క్యాండిల్స్ వచ్చేసి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఫామ్ అయిన వెంటనే మనకి లెవెల్స్ డ్రా చేసుకొని మనం సిఈపి చార్ట్స్ని లేఅవుట్ చేసుకున్నాం. 24,600 సిఈ, 24,700 పిఈ. దీంట్లో స్పెషల్ క్యాండిల్ వచ్చి 930 ఫామ్ అయింది. మనకి ట్రేడ్ వచ్చేసి 945కి ఇక్కడ యాక్టివేట్ అయింది. మరలా బయింగ్ ప్రైస్ వచ్చి 89కి మనకి బయింగ్ దొరికింది. సో ఇది హైయెస్ట్ వచ్చేసి మనకి 168 దాకా వెళ్ళింది. ఈవెన్ క్లోజింగ్ కూడా 151 దగ్గర క్లోజ్ అయింది. 89 దగ్గర బై చేస్తే 151 దాకా ప్రాఫిట్ ఇచ్చింది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో స్టార్టింగ్లో ఎక్కడ మనకి స్పెషల్ క్యాండిల్ ఫామ్ అవ్వలేదు. ఓన్లీ 11 అండ్ 11.5 ఈ రేంజ్లో మనకి ఫామ్ అయినాయి. అక్కడి నుంచి లెవెల్స్ డ్రా చేసుకుని మనం ప్లాన్ చేస్తే స్పెషల్ క్యాండిల్ వచ్చేసి 1120 ఫామ్ అయింది. 1120 ఫామ్ అయిన తర్వాత మనకి సిఈ సైడ్ ఒక ట్రేడ్ యాక్టివేట్ అయింది, కానీ అది ఇక్కడ స్టాప్ లాస్ తీసేసుకుంది. ఇది ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంది. దాని తర్వాత సిపిఈ సైడ్ యాక్టివేట్ అయింది ఒక ట్రేడ్, అది మంచి పాయింట్స్ ఇచ్చింది అనమాట. 657 దగ్గర బై చేస్తే 720 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. సో దాదాపుగా ఒక 70 పాయింట్స్, 60 పాయింట్స్. హైయెస్ట్ వచ్చేసి మనకి ఈ లెవెల్లో చూడండి 771 దాకా వెళ్ళింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, చూసి రేపు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.